ఛానలుకి స్వాగతం। ఈ రోజు ఈ వీడియోలో మనం సింహరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం। వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం మే 26వ తేదీ సోమవారం యొక్క దినఫలాలు కనుక చూస్తే, ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక వ్యక్తి వల్ల ప్రమాదం ఉంది, జాగ్రత్తగా ఉండండి। అయితే ఏ వ్యక్తి వల్ల మీకు ప్రమాదం కనిపిస్తుంది, ఎటువంటి ప్రమాదం ఉండబోతోంది, అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి అననుకూల ఫలితాలు ఈ యొక్క సింహరాశి వ్యక్తులకి ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి। ప్రతికూలతలు శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం, కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిట్ పవన్ నంబూదరి। విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, రాజకీయం, వామాచార దోషం, ఇటువంటి ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును। సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512। అనుకూలంగా మార్చుకోవడానికి సింహరాశి వ్యక్తులు ఏం చేయాలి, ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది, ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో వివరంగా తెలుసుకుందాం। వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి। అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది। ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి। మఖ 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశిగా పరిగణించబడతారు। ఈ రాశి అధిపతి సూర్యుడు। ముఖ్యంగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే, సింహరాశి వారు క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయ పాలనకు చాలా ప్రాధాన్యతను ఇస్తారు। అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు। కొత్త వ్యక్తులు ఎవరు పరిచయం అయినా కాని, పాత స్నేహాలను కాని, బంధుత్వాలను కాని విడిచిపెట్టరు। క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు। కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి। అలాగే సింహరాశి వారు ఎప్పుడూ ఏదో ఒకటి సాధించాలి అనే తపనను కలిగి ఉంటారు। ఈ తపన కారణంగా కొన్ని సందర్భాల్లో సుఖ జీవనానికి కూడా దూరమవుతారు। అలాగే వ్యక్తిగత ప్రతిష్టకు కూడా వీరు ప్రాధాన్యతను ఇస్తారు। ఆర్థిక విషయాల్లో సమర్థులుగా మంచి పేరు ప్రఖ్యాతులు కూడా సంపాదించుకుంటారు। అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే, 2025వ సంవత్సరం మే 26వ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు వీరికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి। కానీ ఒక వ్యక్తి వల్ల మాత్రం మీకు ప్రమాదం ఉంది, జాగ్రత్తగా ఉండండి। ఎవరైనా మీకు చాలా తక్కువ పరిచయం ఉన్న వ్యక్తులు, నమ్మకం లేని వ్యక్తులు ఆర్థికపరమైన విషయాల్లో మిమ్మల్ని డబ్బులు అడగటం కాని, షూరిటీ సంతకాలు చేయమని అడగటం కాని, ఎవరికైనా డబ్బులు ఇప్పించటం కాని, లేదా ఏదైనా పెట్టుబడుల గురించి సలహా ఇవ్వటం కాని, ఇటువంటి పనులు చేశారంటే మిమ్మల్ని మోసం చేయటానికి ప్రయత్నించే అవకాశాలు కనిపిస్తున్నాయి, జాగ్రత్తగా ఉండండి। నమ్మకం లేని వ్యక్తులతో ఇటువంటి వ్యవహారాలు మీరు అస్సలు చేయకండి, మొదటికి మోసం వచ్చే ప్రమాదం మీకు కనిపిస్తుంది। నమ్మకం లేని వ్యక్తులతో ఆర్థికపరమైన లావాదేవీలు చేయటం, షూరిటీ సంతకం చేయటం లాంటి పనులు అస్సలు చేయకూడదు। అలాగే ఈ యొక్క సింహరాశి వారికి మిగిలిన అంశాలు మిశ్రమంగా కనిపిస్తున్నాయి। ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక కొత్త వ్యక్తితో పరిచయాన్ని మీరు ఏర్పరచుకోబోతున్నారు। ఆ వ్యక్తి భవిష్యత్తులో మీకు మంచి స్నేహితులుగా మారే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి। ముఖ్యంగా ప్రయాణాలు చేసేవారికి, బయటికి వెళ్లేవారికి ఈ విధంగా కొత్త వ్యక్తితో పరిచయం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి। ఆధ్యాత్మిక యాత్రలకు వెళ్తున్న వారికి మీరు ఒక పని విషయంలో ఒక వ్యక్తిని ఆశ్రయించాల్సిన పరిస్థితి కనిపిస్తుంది। ఆ వ్యక్తి వల్ల మీకు ఒక సమస్య ఎదురయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి। అలాగే ఎవరైనా చాలా రోజులుగా చిన్ననాటి మిత్రులను కలుసుకోవాలని లేదా గెట్ టుగెదర్ కోసం ప్లాన్ చేస్తున్నట్లయితే కనుక, ఈరోజు దానికి సంబంధించి ఒక మంచి క్లారిటీకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి। అంటే చిన్ననాటి మిత్రులను కలుసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్న వారికి వారి అడ్రస్ తెలియటం, అలాగే గెట్ టుగెదర్ కోసం ప్లాన్ చేస్తున్న వారికి దానికి సంబంధించి మీకున్నటువంటి కన్ఫ్యూజన్ దూరం అవ్వటం, ఈ విధంగా ఊహించని పరిణామాలు మీ యొక్క లైఫ్ లో ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి। అలాగే సింహరాశి వారికి ఈ రోజు దినఫలాల ప్రకారం చూస్తే, ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార జీవితం సజావుగా సాగిపోతుంది। వ్యాపార రంగంలో ఒక కీలకమైన మార్పును, చేర్పును మీరు చేయబోతున్నారు। అలాగే వ్యాపారాన్ని విస్తరించాలి అనుకునే వారికి పెట్టుబడులకు సంబంధించి డబ్బు సమకూరే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి। అలాగే సింహరాశి వ్యక్తులు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో, ఈ రోజు కొన్ని సవాళ్లు ఉన్నప్పటికీ వాటిని మీరు అధిగమించి ముందుకు సాగగలుగుతారు। ఈ విధంగా అనుకూల, ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ రోజు దినఫలాలనేవి ఈ యొక్క సింహరాశి వ్యక్తులకి ఉండబోతున్నాయి। ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి। హనుమాన్ చాలీసా పఠించండి, మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి,
అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయటం ద్వారా అత్యద్భుతమైన ఫలితాలను మీరు పొందుకుంటారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.